brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పవన్ ను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు లోకేష్. అధికారంలో ఉన్నప్పుడు జగన్ అడ్డగోలుగా వ్యవహరించారని 11 సీట్లు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలని చెప్పారు. వైసీపీకి ప్రజలు విపక్ష హోదా ఇవ్వలేదన్నారు. తాము కూడా చట్టాన్ని ఉల్లంఘించి గుర్తించలేమన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో మీనాక్షి సమావేశమయ్యారు. ఎవరి పనితీరేంటో తనకు తెలుసన్నారు. ఎవరు పనిచేస్తున్నారో ఎవరు నటిస్తున్నారో కూడా తెలుసన్నారు. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దని, పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని ఆమె హెచ్చరించారు. రేవంత్ కు కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం లేదని, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదని హరీష్ రావు అన్నారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా వాడుకుంటోందన్నారు. ఢిల్లీలో చంద్రబాబు పలుకుబడి కారణంగా తెలంగాణ ప్రాజెక్టుల డిపిఆర్లు వెనక్కొస్తున్నాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో 180 కిలోల గంజాయిని సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులు అబ్కారీ శాఖతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయిని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుండి మహారాష్ట్రకు తరలిస్తూ ఉండగా పట్టుకున్న అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ విడుదలైంది. జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. అమర్నాథ్ ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు యాత్ర కోసం ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.